హాయ్ అండి, ఇది హాట్ ప్యాన్ ఏఎంసీ కుక్వేర్. హాట్ ప్యాన్ లో ఇప్పుడు బెండకాయ ఫ్రై చేసి చూపిస్తాను. తక్కువ ఆయిల్తో, ఆయిల్ లేకపోయినా వస్తుంది కానీ ఒక స్పూన్ ఆయిల్, ఒక స్పూన్ అన్నాను కదా, ఇలా ఇంతవరకు వస్తుంది ఆయిల్. పచ్చిమిర్చి, జీరా, ఆవాలు, ఫ్రై అన్నా కదా శనగపప్పు, పల్లీలు, కరివేపాకు, పసుపు, బెండకాయ, మామూలుగా మనం బయట చేయాలంటే బెండకాయని ఏం చేయాలి, డీప్ ఫ్రై చేసుకొని ఫ్రై చేస్తే మనకు బయట ఫంక్షన్లో ఉన్నట్టు ఉంటుంది. కానీ హాట్ ప్యాన్లో మనము ఇట్లా చేస్తే అలానే వస్తుంది, సేమ్ ఏం తేడా అనిపించదు, చాలా క్రిస్పీగా ఉంటుంది. కారం మాత్రం వెల్లుల్లి కారం వేసుకోవాలి, చాలా బాగా వస్తుంది. మొత్తం పూర్తి కలిపి ఒకసారి లిడ్ క్లోజ్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ లిడ్ క్లోజ్ చేస్తాం. 5 మినిట్స్ అయిపోయిందండి. ఇప్పుడు లిడ్ క్లోజ్ అయిపోయింది కదా, ఒకసారి తీసి చూద్దాం. ఇక 98 డిగ్రీస్ వచ్చింది. ఇది ఇక్కడ మనకు వాటర్ వచ్చింది కానీ కర్రీలో ఎక్కడ వాటర్ పడలేదు. ఇప్పుడు ఏం చేయాలి, మనం ఇది పింక్ సాల్ట్, మనం వైట్ సాల్ట్ కూడా వేసుకోవచ్చు. నేను ఇది వాడుతున్నాను కాబట్టి ఇది వేస్తాను. మామూలు పాత్రలో చేసినప్పుడు మనకి ఇదంతా వాటర్ అవుతుంది, కానీ ఇందులో మనకు ఎక్కడ వాటర్ అనేది కాలేదు. ఫ్రై మంచిగా అయింది. కలర్ కూడా చూడండి ఒకసారి, గ్రీన్ కలరే ఉంది. మనం వేరే గిన్నెలో చేసినప్పుడు ఏమవుతుంది, బెండకాయ నల్లగా ఇట్లా ముద్ద అయిపోతుంటుంది. కారం మాత్రం వెల్లుల్లి కారం వేసుకోవడం వల్ల మనకు బయట ఫంక్షన్లో ఎట్లా ఉంటుంది అలా ఉంటుంది. కారం కూడా చాలా తక్కువ పడుతుంటుంది. ఒకసారి పూర్తిగా కలుపుకొని ఇప్పుడు లిడ్ తీసేసుకోవచ్చు, అవసరం లేదనుకోండి. ఒక 2 మినిట్స్ నుంచి ఆఫ్ చేసుకోవచ్చు కర్రీ. 2 మినిట్స్ అయిందండి కర్రీ. ఇక పూర్తిగా మంచిగా కుక్ అయింది. గ్రీన్ కలర్ మాత్రం అలాగే ఉండిపోయింది. కలర్ మంచిగా ఉంటుంది అన్నాను కదా. 2 మినిట్స్ అయింది, సర్వ్ చేసుకోవచ్చు.